Hey guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో లాస్ట్ వీడియోలోని మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, ప్రెగ్నెన్సీలోని థైరాయిడ్ వస్తే మనం ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ నార్మల్ ఏ రేంజ్లో ఉంటే అది సేఫ్, బేబీకి ఎఫెక్ట్ అవుతుందా లేదా, అలానే ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోకూడదు అన్న టాపిక్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావెన్ వాచ్డ్ ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే నా థైరాయిడ్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. థైరాయిడ్ ఎక్స్పీరియన్స్ ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, నా ప్రెగ్నెన్సీలోనే నాకు కూడా థైరాయిడ్ వచ్చింది. సో నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నాను, ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అండ్ ఎలా కంట్రోల్ చేసుకున్నాను. సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకనే వచ్చేసి నాకు అసలు థైరాయిడ్ ఉందని ఎప్పుడు తెలిసింది అంటే చెప్తాను. నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మనకి కొన్ని టెస్ట్లు అనేది పర్ఫామ్ చేస్తారు కదా. మన విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, సో బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఉందా, సో ఇవన్నీ టెస్ట్ చేస్తారు కదా. సో దాంట్లోనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, అంతవరకు నాకు తెలీదు. సో దాంట్లో నాకు తెలిసిన విషయం ఐ హ్యావ్ థైరాయిడ్ అనమాట. సో టీఎస్హెచ్ వాల్యూ అనేది ఆల్రెడీ ఎంత రేంజ్లో ఉండాలో చెప్పాను కదా, 0.1 to 2.5లో ఉండాలి ఫస్ట్ ట్రైమిస్టర్లోని. సో నాకు ఆ మధ్య రేంజ్లోనే ఉందన్నమాట. సో నార్మల్ రేంజ్లోనే ఉంది, ఎక్కువ లేదు. మెడిసిన్ ఏమి నాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. సో మంచి ఫుడ్ తీసుకోమన్నారు, చెప్పారు, అంతే. సో నేను అలానే కంటిన్యూ అవుతున్నాను, హెల్తీ ఫుడ్సే తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నాను, సో వాట్ ఐ ఈట్ ఇన్ డే ఆల్రెడీ నేను చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి. మేము థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు టీహెచ్హెచ్ వాల్యూ అనేది జనరల్గా థర్డ్ ట్రైమిస్టర్లో అంటే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లోని 0.1 నుంచి 3.5 వరకే ఉండాలన్నమాట. దానికన్నా ఎక్కువ ఉంటేనే దట్ లీడ్స్ టు సమ్ ఎఫెక్ట్స్ టు ద బేబీ. సో నాకు వచ్చేసి 3.84 సంథింగ్ ఎంత ఉంది, 3.8 ఉందన్నమాట. మీకు రిపోర్ట్స్ కూడా ఇక్కడ పెడతాను, చూడండి. సో 7th మంత్లో నాకు నా థైరాయిడ్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా ఎక్కువన వచ్చేసింది. థైరాయిడ్ అనేది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు మనం గమనించుకునే ఫస్ట్ చేంజ్ వెయిట్ గెయిన్ అనమాట. నేను 2nd మంత్లో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఆ రోజున నా వెయిట్ వచ్చేసి 60 kgs ఉన్నాను. విత్ 5 మంత్స్లో, విత్ నో టైమ్ 5 మంత్స్లో అంటే 7th మంత్లో నేను మళ్ళీ నాకు టెస్ట్లో వచ్చినప్పుడు ఐ వాజ్ 80 kgs. సో లిటరలీ 5 మంత్స్లోని నేను 20 kgs నేను పెరిగాను అనమాట. అంత హెవీగా వెయిట్ గెయిన్ అనేది అయిపోయాను. ఇమ్మీడియట్గా నీకు థైరాక్సిన్ టాబ్లెట్ని, మెడిసిన్ని పెట్టారనమాట. సో కంపల్సరీగా 7th మంత్ నుండి నేను డెలివరీ అయిన రోజు వరకు కూడాను ఈ మెడిసిన్ నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో థైరాక్సిన్ మెడిసిన్ కూడాను ఒక్కొక్క వాళ్ళ వాల్యూస్ని బట్టి ఇస్తారనమాట. అంటే ఇప్పుడు నాకు 3.8 ఉంది కాబట్టి డోసేజ్ అనేది కొంచెం స్టార్టింగ్ లెవెల్లో ఉన్నది ఇస్తారనమాట. ఇంకా కొంతమందికి 4.5 కానీ లేదంటే 5 కానీ అలాంటివి ఉన్నప్పుడు డోసేజ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తారనమాట. సో అలా ఏది పడితే అది వాడకూడదు. కంపల్సరీ గైనెక్ని కన్సల్ట్ చేయండి. సో వాళ్ళు మీకున్న వాల్యూని బట్టి డోసేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అలా నాకు ట్యాబ్లెట్ ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాలంటే, సెకండ్ థింగ్, ఇప్పుడే నువ్వు 80 kgs ఉన్నావు, సో నువ్వు ఇప్పుడే 80 kgs ఉన్నావు అంటే ఇంకా 9th మంత్ వచ్చేసరికి ఇంకొక 10 kgs కానీ 5 kgs కానీ పెరిగిపోతే డెలివరీ అనేది చాలా కష్టం అవుతుంది. సో వెయిట్ అనేది తగ్గాలి అని చెప్పేసి అన్నారనమాట. సో నేను అందుకని నా ప్రెగ్నెన్సీలోని వెయిట్ లాస్ కూడా అయ్యాను అనమాట. సో వెయిట్ లాస్ ఎట్లా అయ్యానంటే ఓన్లీ ఫుడ్ అనమాట. ఫుడ్ని కంట్రోల్ చేసుకొని ఏదైతే ఫుడ్స్ తినకూడదు అని నేను ముందు వీడియోలో చెప్పున్నాను కదా, వాట్ ఆర్ ద ఫుడ్స్ దట్ టు బి అవాయిడెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ వెన్ యూ హ్యావ్ థైరాయిడ్ అని చెప్పేసి. సో అలాంటి ఫుడ్స్ ఏవి తీసుకోకుండా హెల్దీ ఫుడ్స్ నేను తీసుకున్నాను. సో నేనేం ఫుడ్స్ తీసుకున్నాను, ఎటువంటి డైట్ నేను చేశాను అండ్ థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్లోకి వచ్చేసేలాగా నేను ఎటువంటి డైట్ తీసుకున్నాను అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఏవైతే నేను ఆపేసానో చెప్తాను. ముందు నుంచి కూడాను ఎప్పుడు కూడా కాఫీ, టీస్ కానీ ఇవేవి కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు. మధ్యలో ఒక్కొక్కసారి కాలీఫ్లవర్ కర్రీ అలాంటివన్నీ తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో పొటాటోస్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తానమాట. బికాస్ నేను 6th మంత్లోని 5th and 6th మంత్లోని ఉన్నప్పుడు ఏంటంటే 2nd ట్రైమిస్టర్లోని ఎక్కువగా ఈ పొటాటోస్, టొమాటోస్, ఈ కర్రీస్ అనేది ఎక్కువ తినేసాను అనమాట. అండ్ ఎక్కువ రైస్ బాగా తినేసాను. సో దీనివల్లనే నాకు థైరాయిడ్ వాల్యూ అనేది బాగా పెరిగింది.
సో అందుకని ఇప్పుడు డోసేజ్ స్టార్ట్ చేశాక నేను పొటాటోస్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. రైస్ మెయిన్గా రైస్ ఫుల్గా ఆపేయమని చెప్పారనమాట మా డాక్టర్. సో అందుకని రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. సో ఒక 1 month చేశానమాట. అండ్ ఒక కంప్లీట్గా సిస్టమాటిక్గా ఒక టైం పెట్టుకొని ఈ డైట్ని నేను ఫాలో అయ్యాను. సో ఏం ఫాలో అయ్యాను అని అంటే ఇవి బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోలేదు, బయట సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోలేదు, అండ్ ఈ రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. రైస్ ప్లేస్లో మిల్లెట్స్ని రీప్లేస్ చేశాను అనమాట. సో డైట్లో వచ్చేసి మార్నింగ్ ఎవ్రీడే నేను ఏబీసీ జ్యూస్ తాగాను. సో ముందు తాగాను అండ్ అదే కూడా కంటిన్యూ చేశాను అనమాట దీంట్లో కూడాను. అండ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను కదా. సో అందుకని మిల్లెట్ ఇడ్లీసే తీసుకునేదాన్ని అనమాట. మా మమ్మీ చేసేవాళ్ళు, అమ్మ చేసేవాళ్ళు. సో మిల్లెట్ ఇడ్లీస్, సో రైస్ ప్లేస్లోని కంప్లీట్గా మిల్లెట్స్ తీసుకునేదాన్ని. అండ్ ఒక్కొక్కసారి బ్రౌన్ రైస్ని యాడ్ చేసి ఇడ్లీస్ చేసేవాళ్ళు. సో వైట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. సో ఇడ్లీస్ ఒకటే కాదు కదా మనకు ఆప్షన్, మంచిగా పెసరట్టు కానీ, లేదు అనుకుంటే వీట్ ఉప్మా, అది వెజిటేబుల్స్ ఫుల్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తీసుకునేదాన్ని అనమాట. సో ఇలాంటి హెల్దీ వే ఆప్షన్లో తినేదాన్ని. అండ్ లంచ్లోకి వచ్చేసి రైస్ మొత్తం అవాయిడ్ చేసేసి రోటీస్ తీసుకునేదాన్ని. అండ్ కొంచెం అమౌంట్ ఆఫ్ బ్రౌన్ రైస్ని తీసుకునేదాన్ని. ఒక్కొక్కసారి మిల్లెట్స్ని కూడా తీసుకునేదాన్ని. సో నేను అది అసలు ఫస్ట్ టైం నేను అవి తినడం. ఇంతకుముందు మా ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళందరూ అవి తింటారు, బట్ నేను మాత్రం అస్సలు తినేదాన్ని కాదనమాట. బట్ మనకి ఏది నచ్చదో అదే మన ముందుకు వస్తుంది అన్నట్టుగా అది కంపల్సరీ తినాలి అన్నట్టుగా అయిపోతుంది కదా. సో అలా ఆ టైంలోని మన కోసం మనం తినగానే మన బేబీ కోసం వాళ్ళకి ఏమైనా అవుతుందా అని కంపల్సరీగా మనం తింటాము చచ్చినట్టు. సో అందుకని కష్టపడి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ మిల్లెట్స్, ఆ బ్రౌన్ రైస్ తినాలంటే. బట్ రాను అలవాటు అయిపోయింది అనమాట. సో రైస్ బదులు సో మిల్లెట్స్ ఇంకా బ్రౌన్ రైస్ కొంచెం తీసుకునేదాన్ని. అండ్ దాంతోపాటు ఏంటంటే రోటీస్ తీసుకునేదాన్ని అనమాట. రోటీ కూడా ఏంటంటే దాంట్లో కొంచెం మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలోనే కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో అందుకని ఆ రోటీస్లో ఏంటంటే బీట్రూట్ కానీ, లేదంటే పాలక్ రోటీ, ఓకే, అలాంటి స్వీట్ పొటాటోస్ కానీ అని మ్యాష్ చేసేసి ఆ పిండిలో కలిపేసి, సో ఇలాంటివన్నీ అమ్మ చేసి పెట్టేవాళ్ళు అనమాట, హెల్దీ ఫుడ్. సో ఇలా 2 రోటీస్, కొంచెం బ్రౌన్ రైస్ కానీ, లేదంటే ఓన్లీ బ్రౌన్ రైస్ కానీ, రైస్ అండ్ రోటీస్ ఇలా తీసుకునేది అనమాట. అండ్ కర్రీస్ విషయానికి వస్తే ఎటువంటి చేంజెస్ లేవు, ఎక్సెప్ట్ దోస్ క్యాబేజ్, కాలీఫ్లవర్, పొటాటో, బ్రాకలీస్ ఇవి తప్పించి వేరే అన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ నేను తీసుకునేదాన్ని అనమాట. అండ్ కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి తీసుకోండి, సో దట్ మనకి బలం స్ట్రెంగ్త్ ఉండాలి కదా. అందుకు లైక్ కాబూలీ చనా అవ్వచ్చు, లేదంటే కొంబు శనగన అవ్వచ్చు, నెక్స్ట్ రాజ్మా కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా అవే అవ్వచ్చు, నెక్స్ట్ పన్నీర్, చికెన్, ఓకే, ఫిష్. సో ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ నేను తీసుకునేదాన్ని అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ పొమగ్రనేట్ జ్యూస్ రోజు త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీలో నేను మానకుండా చేసింది ఏంటంటే అదనమాట. అండ్ నట్స్, సో ఇవి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకునేదాన్ని అనమాట. సో ఈవినింగ్ టైం వచ్చేసి ఇంకా బయట ఫుడ్స్ ఏవి ముందు ఎప్పుడో ఒకసారి పకోడీయో లేదంటే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు 2 సార్లుగా తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను అనమాట. అది కూడాను పొమగ్రనేట్ జ్యూస్ తీసుకునేదాన్ని అనమాట, విత్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ లాట్స్ ఆఫ్ ఒక బౌల్ ఆఫ్ నట్స్, అన్ని వాల్నట్స్, బాదం, పిస్తా, కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఓకే, ఎండు ఖర్జూరం చాలా మంచిది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే తినేయాలనుకుంటే అలానే తినేసేయండి. నేను అలా తినలేను, సో అందుకని నేను జ్యూస్లోనే యాడ్ చేసేసుకునేదాన్ని అనమాట. సో అలా అయితే లోపలికి వెళ్ళిపోతుందని. సో మళ్ళీ నైట్కి వచ్చేసరికి రోటీనే, రైస్ తీసుకోలేదు, బ్రౌన్ రైస్ కూడా తీసుకోలేదు, ఓన్లీ మధ్యాహ్నమే బ్రౌన్ రైస్. ఇలా 1 month కంప్లీట్గా స్ట్రిక్ట్గా చేశానమాట. అండ్ దీంతో పాటు వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ప్రెగ్నెన్సీలోని, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇస్ లైక్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రెగ్నెన్సీలో మర్చిపోకుండా మీరు వాటర్ అనేది కొలిచి పెట్టుకోండి, మెజర్ చేసి పెట్టుకోండి, కంపల్సరీగా తీసుకోండి.
ఓకే, సో ఈ డైట్ని నేను ఫాలో అయ్యాను అనమాట. సో 3rd ట్రైమిస్టర్లోనే మళ్ళీ 8th మంత్లోనే 9th మంత్లోనే నాకు మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు మళ్ళీ నావి నార్మల్ రేంజ్లో వచ్చేసాయి అన్నమాట. సో బట్ అయినా కూడా ఎందుకు రిస్క్ అన్నట్టుగా డెలివరీ డేట్ వరకు నేను అదే ట్యాబ్లెట్ని యూజ్ చేశాను. ఆ కేసులో ఏమైందంటే ఆఫ్టర్ డెలివరీ నాకు డాక్టర్ ఏం చెప్పారంటే ఈ 1 మంత్ చూద్దాము. సో ఈ 1 మంత్ కూడాను ఏ మెడిసిన్ ఏం వాడద్దు, తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దాము, అప్పుడు ఒకవేళ ఉంటే అప్పుడు మళ్ళీ నేను మెడిసిన్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో నేను ఈ డైట్నే ఆల్మోస్ట్ కంటిన్యూ చేశాను. అంటే ఇటువంటి అంటే ఓన్లీ కంప్లీట్గా అంటే రైస్ అవాయిడ్ చేయలేదు, కాకపోతే క్వాంటిటీ ఆఫ్ రైస్ అనేది కొంచెం తగ్గించుకొని వేరేవన్నీ ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ నేను ఇంటేక్ అనేది పెంచుకున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆఫ్టర్ 1 మంత్ వాళ్ళు టెస్ట్ చేసినాక కూడాను నాది థైరాయిడ్ లెవెల్స్ అనేటివి ఏమీ లేవు. TSH వాల్యూ అనేది నార్మల్ లానే ఉంది, ఇటుగా ఇంకా ఆపేమని చెప్పారనమాట. ఇలా నా థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చింది. సో ప్రెగ్నెన్సీలోనే నేను తగ్గించుకున్నాను అండ్ మళ్ళీ కూడా రాలేదనమాట. సో మీరు కూడాను మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఇలా థైరాయిడ్ కనుక ఉంటే సో ఇటువంటి డైట్ అయితే కంపల్సరీగా చేసుకోండి. అండ్ రైస్ మెయిన్గా ప్లేస్ అ మేజర్ రోల్ వెన్ యూ హ్యావ్ థైరాయిడ్. సో రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. లేదు నేను ఉండలేను అలా అనుకుంటే క్వాంటిటీ ఆఫ్ రైస్ అనేది తగ్గించుకొని కర్రీ క్వాంటిటీ, సలాడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోండి. ఓకే, సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రెగ్నెన్సీలో నాకు థైరాయిడ్ వస్తే నేను దీన్ని ఇలా ఓవర్కమ్ చేసుకున్నాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. కొంతమందికైనా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతే, బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.